బతకాలని లేదు అంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో సోమవారం కుమారుడు సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వ్యక్తిగత సమస్యలు తమకు బతకాలని లేదంటూ మరణవాంగ్మూలం లేఖ రాయడంతో పాటు అందులో వాళ్ళ ఆస్తుల పంపకాలు కూడా పేర్కొన్నారు. దువ్వూరులో ఉంటున్న చీరాల మధుసూదనరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి 6 ఏళ్ల క్రితం పదవి విరమణ చేశారు. ఈయన భార్య రత్నావళి కుమారుడు సాయి సుకృత్ ఉన్నారు. సాయి సుకృత్ బీటెక్ పూర్తి చేసి కొంతకాలం ఇంకా కిందటి తిరుపతిలో ఉద్యోగంలో చేరాడని, అప్పటి నుంచి తల్లిదండ్రులు అప్పుడప్పుడు తిరుపతికి వెళ్ళి వచ్చారని బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వారం క్రితం కుమారుడి వద్దకు వెళ్ళి శనివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. అదే ఊరిలో మధుసూదనరావు పెన్నమ్మ కుమార్తె దొరసానమ్మ ఉంటుంది. ఆమె అప్పుడప్పుడు మధుసూదనరావు ఇంటికి వచ్చి వెళ్తుంటుంది. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత దొరసానమ్మకు మధుసూదనరావు ఫోన్ చేసి ఉదయం ఇంటికి రమ్మని చెప్పారు. దీంతో ఆమె సోమవారం ఇంటికి వచ్చి తలుపు తట్టింది. ఎవరూ తలుపు తీయలేదు. కాలింగ్ బెల్ నొక్కినా గట్టిగా అరిచినా పిలిచినా ఎవరూ పలకలేదు. అనుమానం వచ్చి లోపల చేతికి అందే దూరంలో తాళం చెవి ఉంటే వీధిలో ఉన్న వ్యక్తిని పోయి తాళం తీయమంది. ఆయన తాళం తీసాక లోపలికి వెళ్ళి చూడగా హాల్లో భార్యాభర్తలు పడగదిలో కుమారుడు సాయి సుకృత్ ఉరికి వేలాడుతూ కనిపించారు. భయపడిన దొరసానమ్మ చుట్టుపక్కల వాళ్ళ సాయంతో పోలీసులు సమాచారం అందించింది. కుమారుడు సహా దంపతులు తమ కాళ్ళు చేతులను లుంగి పంచెలతో కట్టుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సాయి సుకృత్ 2 చేతులను వైపు కట్టి ఉండగా వెనక వైపు అనుకుంటా. రత్నావళి మధు చేతులు మాత్రం ముందు వైపు కట్టి ఉంది. మధుసూదనరావు ముందుగా భార్యకు కుమార్తెకి కాళ్ళు చేతులు కట్టి ఉరివేసి ఆ తర్వాత తను చేతులకు తువ్వాలు చుట్టుకుని ఉరికి వేలాడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను కిందకి దించిన అనంతరం ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. తమ మరణవాంగ్మూలం నోటు బీర్వాలో ఉందంటూ మధుసూదనరావు తెల్ల కాగితంపై రాసి గోడకు అతికించగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. తాము సామాజికంగా మానసికంగా బలహీనంగా ఉన్నామని, తమ కుమారుడు కూడా బలహీనుడేనని, అమాయకుడని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ సమాజంలో ఎలా బతకాలో తెలియక భవిష్యత్తులో బతకాలని లేక మరణవాంగ్మూలం రాసి చనిపోతున్నామని పేర్కొన్నారు. వాళ్ళ ఆస్తులు ఎవరికి చెందాలో కూడా వీలునామాలో పేర్కొన్నారు. అంత్యక్రియలు కర్మకాండాలకు బంధువులు ఫోన్ పేకు నగదు జమ చేసినట్టు వీలునామాలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మరణ సమయంలో సామాజిక స్పృహతో స్థలాన్ని నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థకు రాశారన్నటువంటిది హైలైట్ చేశారు.